ఎంతమంది ఆసక్తిగా ఉన్నారు? నిశ్చయముగా దేవుడు మీ ఆసక్తిని బట్టి మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. ఆసక్తి లేని వారినట దేవుడు కూడా ఆశీర్వదించాడంట. ఆశ ఉండాలి, ఆసక్తి ఉండాలి. ఏదో వచ్చాము పోయాము అనేటట్లుగా కాకుండా ఆశతో దేవుడు ఈరోజు నాతో మాట్లాడాలి అని ఆశతో ఉన్నటువంటి వారిని నిశ్చయముగా దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. సరే, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి మనం కొన్ని దేవుని వాక్యాన్ని విందాం. అది కీర్తనల గ్రంథం 34వ కీర్తన. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథం 34వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. హల్లెలూయా. ఈ వాక్య భాగం బట్టి దేవుడు మనందరితో మాట్లాడునుగాక. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని శ్రద్ధగా మీరు గమనించినట్లయితే అందరు నా వైపు చూడాలి. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం శ్రద్ధగా గమనిస్తే కీర్తనకారుడైన దావీదు చెప్తున్నటువంటి మాట. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. హల్లెలూయా. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. హల్లెలూయా. అందరం చెప్దాము హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ దావీదు భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నా జీవితంలో ఎన్నో భయాలు కలిగినాయి. నా జీవితంలో ఎన్నో ఎన్నో రకాలైనటువంటి భయాలను నేను చవి చూచాను. అయితే ఎప్పుడైతే నాకు భయము కలిగినప్పుడు నేను యెహోవా యొద్ద విచారణ చేయసాగానో అప్పుడు దేవుడు నాకు ఉత్తరం ఇచ్చి నాకు కలిగినటువంటి భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను అని చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు ఎటువంటి భయముతో ఇక్కడ కూర్చొని ఉన్నారో, ఎలాంటి భయము గుప్పెట్లో మీరు ఈ మందిరానికి వచ్చి ఉన్నారో నాకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో మీకు కలిగినటువంటి భయములన్నిటిలో నుండి నా దేవుడు మిమ్మల్ని తప్పించునుగాక. నా దేవుడు మిమ్మల్ని విడిపించునుగాక. నా దేవుడు మిమ్మల్ని రక్షించునుగాక. హల్లెలూయా. ఈ రోజుల్లో మనం చూస్తే రకరకాలైనటువంటి భయాలు మనుషులను పట్టి పీడిస్తున్నాయి. కొంతమందికి కుటుంబము ఏ విధంగా గడుస్తుందా అనేటటువంటి భయం, కొంతమందికి పిల్లలు పెరిగారు, వాళ్ళ పెళ్ళిళ్ళ విషయంలో పెళ్ళిళ్ళు అవుతాయా కావా అనేటటువంటి భయం, మరికొందరి విషయాలలో ఆస్తి పాస్తులు ఇవి ఉంటాయా, చివరి వరకు నాతో ఉంటాయా, లేకపోతే నా పిల్లలు ఈ యొక్క ఆస్తి పాస్తులను పాడు చేస్తారనేటటువంటి భయం. రకరకాలైనటువంటి భయాలు ఈరోజు మనుషులను పట్టి పీడిస్తూ ఉన్నాయి. అయితే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో దావీదుకు కలిగినటువంటి భయములన్నిటిలో నుండట దావీదుని దేవుడు తప్పించాడు. హల్లెలూయా. ఒకవేళ నిన్ను ఏ భయము నిన్ను వెంటాడుతుందో, ఏ భయము నిన్ను పట్టి పీడిస్తుందో, అయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దావీదును భయములో నుండి తప్పించినటువంటి దేవుడు ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. నీకు కూడా కలుగుతున్నటువంటి భయములన్నిటిలో నుండి
నిన్ను విడిపించి నిన్ను నడిపించునుగాక. హల్లెలూయా. కొందరు చూస్తే మరణ భయం, ఎప్పుడు చావు ఎటు నుంచి వస్తుందా, ఎప్పుడు ఏ విధంగా ఏం జరుగుతుందా, ఏంటి పరిస్థితి, ఇంటి నుండి బయటికి వెళ్ళినటువంటి వారు మరి ఇంటికి వచ్చేంత వరకు నమ్మకం లేనటువంటి పరిస్థితులు, భయాందోళనలో, కొంతమంది శత్రువుల భయముతో ఉంటున్నారు. ప్రియమైన దేవుళ్ళారా, అయితే దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎలాంటి భయములు కలిగి ఉన్నావో, అయితే ఆ భయములన్నిటిలో నుండి దేవుడు నిన్ను విడిపించునుగాక. హల్లెలూయా. అందుకనే దేవుడు చెప్తూ ఉన్నాడు, ప్రతిరోజు ఆయన నీతో మాట్లాడుతున్నటువంటి మాట, భయపడకు. నీతో మాట్లాడుతున్నటువంటి మాట, భయపడకు. బైబిల్లో 666 సార్లు ఉందట భయపడకు భయపడకు అనే మాట. ఎందుకయ్యా అంటే, సంవత్సరానికి మనకి ఎన్ని రోజులు అమ్మా? 365. 4 సంవత్సరాలకు ఒకసారి లీఫ్ సంవత్సరం అని వస్తుంది. ఫిబ్రవరిలో 39 రోజులు ఉంటాయి. ఆ రోజును కలుపుకొని కూడా దేవుడు భయపడకు భయపడకు అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు ఈ యొక్క నెల చివరి ఆదివారమున, చివరి రోజు, చివరి ఆదివారమున దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతవరకు ఈ 11 నెలలు ఏ భయముతో నువ్వు బతికి ఉన్నావో, నేను నీ భయములన్నిటిలో నుండి నిన్ను తప్పిస్తాను అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకయ్యా అంటే, దావీదు జీవితంలో కూడా దేవుడు ఆ భయములన్నిటిలో నుంచి విడిపించాడు. అదో ఉన్నతమైన స్థానానికి దావీదును దేవుడు నడిపించాడు. హల్లెలూయా. భయపడొద్దు. దేవుడు చెప్తున్నాడు, భయపడొద్దు భయపడొద్దు. ప్రియమైన దేవుళ్ళేనా, యోబు జీవితంలో నేను ఒకసారి ఆలోచించాను, ఎందుకు యోబు జీవితం ఇలాగైంది? అరే, గొప్ప ధనవంతుడు కదా, యథార్థవంతుడు, నీతిపరుడు, న్యాయవంతుడని అతని గురించి దేవుడు అన్ని విధాలుగా మంచి చెప్తున్నాడు. అసలు ఏంటి? ఎందుకంటే అక్కడ చదువుతుంటే అక్కడ నాకు కనబడినటువంటి మాట ఏంటో తెలుసా? యోబు అంటున్నాడు, నేను ఏది నాకు వస్తుందని నేను భయపడ్డానో అదే నాకు కలిగింది అని చెప్తున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుళ్ళారా, ఆయన అనుకున్నాడంట, నా ఆస్తి పోతే ఎలాగుంటది, నా పిల్లలు చచ్చిపోతే ఎలాగుంటారు, నా ఆరోగ్యం క్షీణించిపోతే ఎలాగుంటదని భయపడ్డాడు. ఆ భయమే అతని మీదికి వచ్చిందట. హల్లెలూయా. ఈరోజు అదే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, దావీదుని ఈరోజు దేవుడు మన ముందు నిలబెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. దావీదుకు కలిగినటువంటి భయములన్నిటిలో నుండి, అమ్మా, అన్నిటిలో నుండా, కొన్నిటిలో నుండా? చెప్పాలి. అన్నిటిలో నుండా? అన్నిటిలో నుండి దావీదుని దేవుడు తప్పించాడు. ఆమేన్. హల్లెలూయా. ఏమి తినాలా అని భయపడుతున్నావా? ఏమి త్రాగాలి అని భయపడుతున్నావా? ఏమి ధరించుకోవాలని భయపడుతున్నావా? దేవుడు నీ భయములన్నిటిలో నుండి విడిపించి దేవుడు నిన్ను గొప్ప చేయునుగాక. హల్లెలూయా. నీవు కూడా దావీదు వలె యెహోవా యొద్ద విచారణ చేయి. అయ్యా, నలుదిక్కుల నుండి నన్ను భయము ఆవరించి ఉంది ప్రభువా. పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు ఏదో భయము, ఏదో భయము అని వెంటాడుతూ ఉంది ప్రభువా. నా భయములన్నిటిలో నుండి నాయన నన్ను విడిపించు అని నువ్వు ప్రార్థించగలిగినట్లయితే, దావీదును విడిపించిన దేవుడు నిన్ను, నీ కుటుంబమును కూడా భయములన్నిటిలో నుండి విడిపించునుగాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు, నీవు భయపడొద్దు. నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడు. హల్లెలూయా.
లోకంలో ఉన్నటువంటి వారు, లోకంలో కొట్టిమెట్లాడుతున్నటువంటి వారు ఒకవేళ భయపడుతున్నారేమో, ఈ రోజు ఏమి సంభవిస్తుంది, రేపు ఏమి సంభవిస్తుంది ఏంటి అని ఒకవేళ భయపడతారేమో. అయితే దేవుని నమ్మినటువంటి బిడ్డలకు భయము ఉండకూడదట. హల్లెలూయా. అందుకనే అంటాడు, ఒకవేళ మరణ భయమా, అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము. హల్లెలూయా. శరీరముతో ఉండుట నాకు మేలే, కానీ ఈ శరీరాన్ని విడిచిపెట్టి నేను చనిపోవుట నాకు మేలు అంటున్నాడు. ఎందుకయ్యా అంటే, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నేను ఉంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు ఎప్పటికైనా మనం చనిపోక తప్పదు. కానీ మరణమునకు భయపడకూడదు. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో భయపడకు, నీకు కలిగినటువంటి భయములన్నిటిలో నుండి నేను నిన్ను విడిపించి నిన్ను నడిపిస్తాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మధ్య గనక మనం చూస్తే కరోనా టైంలో చాలా మంది అట భయానికే చచ్చిపోయారట. అమ్మా తెలుసా మీకు? ఏంటంటే, అమ్మో ఈ కరోనా నాకు వచ్చిందేమో అనే భయానికే చచ్చిపోయారట. ప్రియమైన దేవుళ్ళారా, భయము నిన్ను పిరికివానిగా చేస్తుంది, భయము నిన్ను కృంగజేస్తుంది, భయము నిన్ను ఏమి లేనటువంటి వాడిగా నిన్ను నిర్వీర్యముగా మార్చేస్తుంది. అందుకనే దేవుడు నీతో చెప్తున్నాడు, భయపడకు. ఆమేన్, హల్లెలూయా. భయపడకు. ఒకవేళ నీ పిల్లలను గుర్చినటువంటి భయమా, ఒకవేళ ఏమి పనికి వెళ్ళాలి ఏంటి అనేటటువంటి భయమా, దేవుడు అంటున్నాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోవు, వాటికి గరిసె లేదు, వాటిని పోషిస్తున్నటువంటి దేవుడు మిమ్మల్ని పోషించడా? పక్షుల కంటే మనుషులు ఎంతో శ్రేష్ఠులు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ భయములన్నిటిలో నుండి నా దేవుడు ఈ ఆదివారపు ఆరాధనలో నుండి విడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుళ్ళారా, సింహము వలె ధైర్యంగా ఉండాలి. నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉంటాడు. సామెతల గ్రంథంలో చెప్తాడు సొలొమోను, సింహం అంట వెనుదిరగదట. వెనుదిరుగుతుందా? భయపడుతుందా? భయపడదు. అడవికి రాజు ఎవరయ్యా అంటే సింహం. సింహం గాండ్రిస్తే అన్ని భయపడాల్సిందే. ప్రియమైన దేవుళ్ళారా, నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉండాలి. హల్లెలూయా. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కరువులు వచ్చినా, ఎన్ని ఇవి వచ్చినా కూడా నీవు నీతిమంతుడు అయితే సింహము వలె ధైర్యముగా ఉంటావు. ఎందుకంటే మన దేవుడు యూదా గోత్రపు సింహము. హల్లెలూయా. ఆయన బిడ్డలమైన మనము కూడా ధైర్యముగా ఉండాలి, భయపడద్దు. ఒకవేళ నీకేమైనా భయాలుంటే దేవుని సన్నిధిలో దావీదు వలె నువ్వు విచారణ చేయగలిగితే. కొంతమంది భయం, అయ్యో ఈ వ్యాపారాన్ని కొత్తగా ప్రారంభించామే, ఇది ఏ విధంగా నడుస్తుందో, లాభం వస్తుందో నష్టం వస్తుందో, ఓమో ఇదిగో ఈ పనిని మేము ప్రారంభించామే ఎలాగ ఉంటుందో అనేటటువంటి భయం. దేవుడు ఆ భయములన్నిటిలో నుండి నిన్ను విడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయములో నుండి విడిపించబడాలి. ఇక్కడ కూర్చున్నటువంటి వారిని నేను ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. వేయొచ్చా అమ్మా? వేయొచ్చా? ఇక్కడ కూర్చున్న వారిలో నాకు ఏ భయము లేదు అన్నవారు చేతులు ఎత్తండి. అయ్యా నాకు ఏ భయం లేదన్నవారు వెంకటమ్మ గారు ఒక్కరే ఎత్తారు. ఆమెకు వందనాలు. హల్లెలూయా. అందరం చెప్దాం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ఏదో ఒక భయము 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 మనిషిని వెంటాడుతూనే ఉంది.
అయితే ఆ భయములో నుండి నువ్వు విడిపించబడాలి, ఆ భయములో నుండి దేవుడు నిన్ను తప్పించాలి అంటే నీవు కొన్ని ఆత్మీయమైన విషయాలను కలిగి ఉండాలి. అది ఏంటయ్యా అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథం భక్తుడు చెప్తున్నటువంటి మాట, నీకు కలిగినటువంటి భయములన్నిటిలో నుండి నువ్వు విడుదల పొందాలంటే ప్రియమైన దేవుళ్ళారా, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. హల్లెలూయా! అందరం చెప్దాం హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు భయములన్నిటిలో నుండి విడుదల పొందాలంటే నీవు ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా! ఏం కలిగి ఉండాలి చెప్దాం, ఏం కలిగి ఉండాలమ్మా? ప్రేమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమలో భయం ఉండదు. ఏ ప్రేమ? లోక సంబంధమైన ప్రేమలు కాదు. లోక సంబంధమైన ప్రేమలు ఆశ చూపి మోసం చేస్తాయి, జాగ్రత్త. అయితే నీలో ఉండవలసినటువంటి ప్రేమ ఏంటయ్యా అంటే దైవికమైన ప్రేమ. హల్లెలూయా! హల్లెలూయా! దేవుడు నిన్ను ప్రేమించాడు. అదే ప్రేమ నీలో గనుక ఉన్నట్లయితే నీకు కలుగుతున్నటువంటి భయములన్నిటిలో నుండి దేవుడు నిన్ను విడిపించునుగాక. హల్లెలూయా! ఉందంటారా? దేవుని ప్రేమ ఉందంటారా? హల్లెలూయా! హల్లెలూయా! దేవుడట మనల్ని ప్రేమించి ఏం చేశాడు? మనల్ని అమ్మా ఏం చేశాడు? అమ్మా చెప్పాలి, ఏం చేశాడు? ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, లోకమునంటే చెట్లను పుట్లను కాదమ్మా, ఎవరిని? లోకములో ఉన్నటువంటి మనుషులను ప్రేమించి తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందాలని దేవుడు ఆయన కుమారుని అనుగ్రహించాడట. హల్లెలూయా! అదే ప్రేమ నీలో ఉండాలి. అదే క్రీస్తు ప్రేమ నీలో ఉంటే నీకు కలుగుతున్నటువంటి భయములన్నిటిలో నుండి నా దేవుడు నిన్ను తప్పించునుగాక. హల్లెలూయా! ఆ ప్రేమ ఎలా ఉండాలయ్యా అంటే పరిపూర్ణమైనది ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి అమ్మా? ఏదో కొద్ది కొద్దిగా కాదు, హెల్తీగా కాదు, పరిపూర్ణమైన ప్రేమ. అందుకని అంటారు నిండు కొండ అంట తొలగదు, అదే సగం ఉంటే తొలుగుతూ ఉంటుంది. ప్రేమ ఎలాగుండాలి నీలో అంటే సగము ప్రేమ కాదు, పరిపూర్ణమైనటువంటి ప్రేమ నీలో ఉంటే నీకు ఏ భయం అయితే కలుగుతుందో, సాతానుగాడు ఉపయోగించినటువంటి బాణంలో మొట్టమొదటి బాణం భయం. నీ గుండెల్లో భయాన్ని పెడతాడు. హల్లెలూయా! అదే దైవికమైన ఆ పరిపూర్ణమైనటువంటి ప్రేమ గనుక నీలో ఉంటే నీ ఆ భయము నిన్ను ఏమీ చేయలేదు. హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే భక్తులు పాట రాశారు. ఏమని? భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయలు చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయలు చూచినప్పుడు. భయము చెందకు, నీకు జయము చేయువాడు. భయము చెందకు, నీవు దిగులు చెందకు, నీవు జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. జీవమిచ్చిన ఓ
భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు మొక్కనందున పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే అగ్నిలో పడవేస్తే నాలుగో వాడు ఉండలేదా? ఓ భక్తుడా రాజు రమ్మని పిలువలేదా? నాలుగో వాడుగా ఉండలేదా? ఓ భక్తుడా రాజు రమ్మని పిలువలేదా? హల్లెలూయా. భయము చెందకు ప్రియమైన దేవుళ్ళారా, నీలో పరిపూర్ణమైనటువంటి దేవుని ప్రేమ నీలో ఉంటే నీకు భయము ఉండదు. ఆ భయములన్నిటిలో నుండి నువ్వు విడిపించబడతావు. హల్లెలూయా. ప్రతిరోజు దేవునికి చెప్తున్నటువంటి మాట, భయపడకు. లోక సంబంధులు చూసి దానికి భయపడినట్టుగా దీనికి భయపడినట్టుగా వాళ్ళ మొహం చూస్తే వీళ్ళ మొహం చూస్తే అని భయాలు. ఈరోజు క్రైస్తవులు కూడా అలాగనే ఉన్నారండి. హల్లెలూయా. పైగా వాళ్ళు ఎవరు ఉన్నారంటే మేము భక్తులము అంటున్నారు. హల్లెలూయా. లోకస్తులు ఉన్నటువంటి ఆ భయాలు మనుషులు కలిగి ఉండి, క్రైస్తవులు విశ్వాసులు కలిగి ఉండి కూడా మేము భక్తులం అంటున్నాడు. దేవుడు చెప్తున్నాడు, భయపడకు, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. భయపడకు, నీవు నా సొత్తు. భయపడకు, నీ ప్రార్థన వినబడిందని ఎన్నో వాగ్దానాలు దేవుడు నీకు నాకు చేశాడు. ఇంకా మనకి భయం ఎందుకండి? హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ మన హృదయములో కృమ్మరింపబడాలి. ఎలాగంటే పౌలు గారు అంటారు రోమీలకు రాసిన పత్రికలో, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ సమృద్ధిగా మన హృదయంలో కృమ్మరింపబడి ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. నీవు పరిశుద్ధాత్మ అనుభవము కలిగినటువంటి వ్యక్తివైతే నీలో పరిపూర్ణమైన ప్రేమ ఉంటుంది. అప్పుడు నీవు ఏమాత్రము కూడా భయపడవు. ఆమేన్. ప్రతిరోజు దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ప్రతి వారము దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ప్రేమ నీలో ఉండాలి. అసలు యేసుక్రీస్తు అంటేనే ప్రేమ అండి. చెప్పండి, యేసుక్రీస్తు అంటేనే, యేసు ప్రభు అంటే ప్రేమ. క్రైస్తవుడు విశ్వాసి అంటేనే ప్రేమ. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రేమ కలిగి ఉన్నావా? ఒకవేళ ఆ ప్రేమ ఏ విధంగా ఉంది? ఏదో కొద్దో గొప్పగా ఉందా, లేదా పరిపూర్ణంగా ఉందా? నిన్ను నీవు ఒకసారి పరీక్షించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. హల్లెలూయా. ఈ లోక ప్రేమలట ఎలాంటివై? ఆశ చూపిస్తాయి, మోసం చేస్తాయి. హల్లెలూయా. చాలా మంది టీవీల ముందు, మీడియాల ముందు కూర్చొని, అయ్యో నేను మోసపోయాను, నాకు ఇలా చెప్పారు, నాకు అలా చెప్పారని ప్రియమైన దేవుళ్ళారా వాపోతూ ఉన్నారు. లోక సంబంధమైన ప్రేమ అలాంటిది. దేవుడు అంటున్నాడు, ఎవడైనను లోకమును ప్రేమిస్తే నా ప్రేమ వారిలో ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుళ్ళారా, మీరు ఎవరిని ప్రేమిస్తూ ఉన్నారు? లోకాన్ని, లోకపు ఆశలను ప్రేమిస్తున్నారా? దేవుడు చెప్తున్నాడు, లోకము దాని ఆశలు గతించిపోచున్నవి. హల్లెలూయా. లోకము దాని ఆశలు అట్రాక్షన్ గా కనబడుతూ ఉంది. అయస్కాంతాన్ని కనుక మనం మట్టిలో అటు ఇటు తిప్పితే అన్ని అతికినట్లుగా ఈ లోకము ఎన్నో ఆకర్షణలు నీకు చూపెడుతూ ఉంది. సాతాను గాడు నీ ఎదుటికి చూపెడుతూ ఉన్నాడు. వాటికి లోనైనవా? వాడి విడిపించదగని వారు ఎవ్వరు లేరు. హల్లెలూయా. అందుకనే దేవుడు మరొకసారి నీతో మాట్లాడుతూ ఉన్నాడు, దైవికమైన ప్రేమ, అది పరిపూర్ణమైనటువంటి ప్రేమ నీలో ఉంటే ఆ ప్రేమలో భయం ఉండదు. నీకు కలుగుతున్నటువంటి భయములన్నిటిలో నుండి నా దేవుడు నిన్ను తప్పించునుగాక. హల్లెలూయా. మొన్న ఆమె వచ్చి చెప్తుంది, అయ్యా
టెన్షన్స్ అయ్యా, అన్ని బాధలు, అసలు నా తల పగిలిపోతుందని చెప్పి భయం వేస్తుందయ్యా అని చెప్పి ఆమె తల ఇట్లా ఇలా నొక్కుంటూ వచ్చి మాట్లాడుతూ ఉంది. మరి ఎందుకమ్మా అంతగానో ఎందుకు టెన్షన్స్ పడుతున్నావు, అంతగా ఎందుకు ఆలోచిస్తున్నావు అమ్మా అంటే, అయ్యా భయం అలాగుంది. ఏ సైడ్ నుంచి ఏ వార్త వినబడుతుందా, ఏమి ఎప్పుడు ఎలా జరుగుతుందా అనే భయం అయ్యా. ఎన్నిటిని ఆలోచించేసరికి నా తల పోటెక్కిపోతుంది, నరాలు పగిలిపోతున్నాయ్యా అని ఆమె ఇలా నొక్కుంటూ చెప్తుంది. ప్రియమైన దేవుళ్ళారా, దైవికమైన ప్రేమ నీలో ఉందా? ఈరోజు మనం క్రిస్మస్ సీజన్లో ఉన్నాము. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఒక వ్యక్తి చలికి వణుక్కుంటూ పోతూ ఉంటే, బట్టలు కట్టుకోరాదురా, దుప్పటి కప్పుకోరాదురా అని చెప్పడం వరకే కాదు, దేవుడు ఏమంటున్నాడు, వాళ్ళకి ఇవ్వాలి, లేని వారికి ఇవ్వాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నీ ప్రక్కన కూర్చున్నటువంటి సహోదరుణ్ణి నువ్వు ప్రేమించకపోతే కనబడుతున్నటువంటి దేవుణ్ణి ప్రేమిస్తానని చెప్పే మాట అది అబద్ధము. ప్రేమిస్తున్నావా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నావా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవికమైన ప్రేమ ఎవరిలోనైతే ఉంటుందో వారిలో భయం ఉండదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఆయన సశరీరుడుగా ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట ఒక ఉపమానం. ఏమని చెప్పాడంటే, ఆయన ఒక ఇంటికి భోజనానికి అని కూర్చున్నాడు. సీమోని ఇంట. ఆ ఊరిలో ఒక స్త్రీ ఉంది. ఆమె పేరేంటంటే, పేరు రాయబడలేదు, కానీ ఆమె చేస్తున్నటువంటి క్రియలను బట్టి, ఆమె చేస్తున్నటువంటి పనులను బట్టి ఆ ఊరి వారందరూ కూడా ఆమెకు ఒక ముద్ర వేశారు. ఏంటంటే పాపాత్మురాలు. ఏమని? పాపాత్మురాలు అని. ఈమె పాపపు కార్యాలు చేస్తుందని పాపాత్మురాలని. ఆమె యేసు ప్రభు ఆ ఇంట్లో ఉన్నాడని తెలుసుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు యొక్క పాదాలను తన కన్నీటితో కడుగుతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. తన యొక్క కురులతో, తన యొక్క జుట్టుతో, తన వెంట్రుకలతో ఆయన పాదాలు తుడుస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ అనుకుంటున్నారు ఈమె పాపాత్మురాలు, అరే ఈమెంటి యేసు పాదాలు పట్టుకుంది అని అందరూ సనుక్కుంటా ఉన్నారు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు మాట, అమ్మా నీవు విస్తారముగా ప్రేమించావు గనక నీ విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆమె యేసుక్రీస్తును ప్రేమించింది. యేసు ప్రభు ప్రేమ ఆమెలోనికి కుమ్మరింపబడింది. ఈరోజు క్రైస్తవుడిని, క్రైస్తవరాలను అవిశ్వాసిని అని చెప్పుకుంటున్న నీలో దేవుని ప్రేమ ఉన్నదా? ప్రియమైనటువంటి దేవుళ్ళారా, నిన్ను నీవు మోసపరుచుకోవద్దు. దేవుడు నేడో రేపో ఆయన మేఘాలపై రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నీవు భయం. కొందరు అయ్యా యేసు ప్రభు వచ్చేటప్పుడు మేము ఎత్తబడతామో విడబడతామనే భయం. ఎందుకమ్మా అంటే, ఎందుకు ఆ డౌట్ వచ్చిందంటే, ఏందో అయ్యా ప్రార్థనకు వచ్చిన కొత్తలో ఎంత భక్తిగా ఉండేదాన్నో, కానీ పోను అసలుకి నాకంటే బయటోడే మంచోడు అనిపిస్తుంది అయ్యా అని చెప్తుంది ఆమె. హల్లెలూయా. ఆ భయము నా గుండెలు పడుతూ ఉందయ్యా అని చెప్తుంది. ఈరోజు ప్రియమైన సహోదరి, నిన్ను ఏ భయము వెంటాడుతుంది? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు దేవుని దగ్గర విచారణ చేస్తే దావీదుని కలిగినటువంటి భయములన్నిటిలో నుంచి తప్పించినట్లుగా నీకు కూడా ప్రతి భయముల నుండి నిన్ను తప్పించి నిన్ను గొప్ప చేసి దేవుడు నిన్ను నిలవబెట్టి నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుళ్ళారా, నీవు భయములో నుండి విడిపించబడాలంటే, నీకు భయము కలగకుండా నువ్వు నిర్భయముగా బ్రతకాలంటే నీలో దైవికమైన ప్రేమ ఉండాలి. ఏ ప్రేమ? మరొకసారి చదవమ్మా మాట.
ప్రేమలో భయం ఉండదు. అందరు చెప్పాలమ్మా, దేంట్లోనట? ఏ ప్రేమలో? ఆ ఉమ్, ఆ ఆయనే మొదట మనల్ని ప్రేమించెను గనక మనము ఆయనను ప్రేమించుచున్నాము. హల్లెలూయా! ప్రేమలో భయం ఉండదు. హల్లెలూయా! అదే ప్రేమను కలిగి ఉంటే దేవుడు నీకు కలుగుతున్నటువంటి భయములన్నిటిలో నుంచి నిన్ను విడిపించును గాక. అందరం చెప్దామా? హల్లెలూయా! హల్లెలూయా! ప్రియమైన దేవుళ్ళారా, ఈ లోకము గతించిపోతుంది, లోకపు ఆశలు గతించిపోతున్నాయి. అందుకని అంటున్నాడు, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమింపకుడి. దేవుడు ఎంత కరాఖండిగా చెప్తున్నాడు. ఈ లోకాన్ని ప్రేమించిన వారందరూ కూడా అదో శాపాన్ని అనుభవించారు. అయితే మీరు, వాక్యమే వింటున్న మీరు, మందిరానికి వస్తున్నటువంటి మీరు, ఈ లోకాన్ని, లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దు. ఆయన ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏంటో తెలుసా? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో నీ ప్రభువైన దేవుణ్ణి ప్రేమించాలి. హల్లెలూయా! నీవు ఈ లోకంలో దేవుని కంటే ఎక్కువగా ఏది ప్రేమించినా అది నీకు ఊరి అవుతుందట. హల్లెలూయా! నీ బిడ్డలే కావచ్చు, నీ ఆస్తే కావచ్చు, నీ డబ్బే కావచ్చు, అది ఏదైనా కూడా దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేనిని కూడా ప్రేమించొద్దు. ఆ దైవికమైన ప్రేమ నీ గుండెల్లో ఉండగలిగినట్లయితే నీ గుండెలో ఇంకా భయం ఎందుకు? శత్రువు అయగా ఆ బాణం విసిరినా కూడా ఆ ప్రేమ, ఆ బాణము నిన్ను తాకకుండా నీ చుట్టూ కాపుదలను అనుగ్రహిస్తుంది. హల్లెలూయా! చెప్దామా? హల్లెలూయా! ప్రేమ, నువ్వు ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు అంటాడు. అమ్మా, ఏంటి? ప్రయాసపడాలి. ప్రేమను కలిగి ఉండడానికి మనము ప్రయాసపడాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించాడంట మొదట. అదే ప్రేమ మనం కలిగి మనము కూడా మన హృదయములో, మన గుండెలో పరిశుద్ధాత్మ ద్వారా సమృద్ధిగా కుమ్మరింపబడాలట. అప్పుడు మనలో భయములన్నిటి తొలగిపోతాయి. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! చెప్దాం, హల్లెలూయా! ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన మనతో ఉంటే భయమేమి లేదు. హల్లెలూయా! రెండవదిగా మనం చూస్తే, మొదటి దంపతులు బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి ఆది దంపతులైనటువంటి ఆదాము అవ్వలను దేవుడు సృష్టించి ఈ ఏదెను తోటలో ఉన్నటువంటి అన్ని పండ్లు తినండి, కానీ ఈ తోటలో ఒక చెట్టు ఉంది, మంచి చెడ్డలను తెలిపే చెట్టు, ఆ చెట్టు పండు మాత్రం మీరు తినొద్దని ఆజ్ఞాపించాడు. అయితే సాతాను సర్పరూపంలో వచ్చి అవ్వను మోసగించింది. మోసం చేసి దేవుడు తినొద్దు అని చెప్పిన పండుని తీసుకొని తిన్నారు. అమ్మ, అందరు వినాలి, ఆజ్ఞ అతిక్రమమే. అందరు చెప్పాలి, ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం వలన వచ్చు జీతము మరణం. ఏంటి ఆ మరణం అంటే? అందరూ చనిపోయేటటువంటి సహజ మరణము కాదు, నిత్య మరణం. అది నరకం, అగ్నిగుండము. హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డలారా, అవ్వ ఆజ్ఞను అతిక్రమించి ఆ పండు చూచుటకు రమ్యమైనదాన్ని కోసి తిని కొన్ని తన భర్తకిచ్చిందట. అమ్మా, ఎవరికిచ్చింది? భర్తకిచ్చింది. అతను కూడా నా భార్య ఎక్కడో పండ్లు తీసుకొచ్చిందిలే అనుకున్నాడు. పాప ఆయనకి ఏం తెలియదు. ఆయన తిన్నాడు, ఆయన కూడా అపరాధములో పడ్డాడు. వెంటనే వారి కళ్ళు తెరవబడ్డాయి. అయ్యో, మేము దిగంబరులమే, మాకు బట్టలు లేవే అని వారి కళ్ళు తెరవబడ్డాయి. ఆ యొక్క మహిమ కోల్పోయారు. ప్రేమ దేవుళ్ళారా, ఇప్పుడు భయము వారి గుండెలోనికి వస్తుంది. హల్లెలూయా!
అమ్మా ఏమొస్తుంది చెప్పండి? భయము వారిలోనికి వస్తుంది. ప్రేమిందేంలేరా, అంతవరకు యేసు ప్రభు వస్తే యేసు ప్రభుని ఎదుర్కోవడానికి చల్లపూట పోయి యేసు ప్రభుతో మాట్లాడేవారు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించి పాపములో పడ్డారో వెంటనే యేసు ప్రభు యొక్క చెప్పుల శబ్దము విని, ఆ యొక్క నడక శబ్దము విని పోయి తోటలో చెట్ల చాటున దాక్కుంటున్నారు. అయ్యో ఏంటయ్యా అంటే, ఏదో ఈ పండు తినగానే మాలో ఒక రకమైనటువంటి భయం. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ఆజ్ఞను అతిక్రమిస్తున్నావా? నువ్వు ఆజ్ఞను అతిక్రమించే వ్యక్తివైతే నీలోనికి భయాలు చొరబడతాయి. దేవుడు ఎంత మంచి చెప్తున్నాడు. ఆయన ఆజ్ఞ చెప్తున్నాడు, 6 దినాలు శ్రమ పడండి, 7వ దినమున నా మందిరమునకు వచ్చి నన్ను ఆచరించండి. ఇది ప్రభువు దినము, నీ దినము కాదు. ఈ ఆదివారము ప్రతిష్ఠిత దినము, పరిశుద్ధపరిచాడట దేవుడు. హల్లెలూయా. నువ్వు ఆజ్ఞను అతిక్రమిస్తే నీలో నుండి భయాలు ఏ విధంగా పోతాయి? నువ్వు దేవుని ఆజ్ఞలను అతిక్రమించిన వ్యక్తివైతే ఆయన చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పాడు. పొరుగు వారిని చూస్తేనే చిటపటలాడుతూ ఉంటే దేవుడు నీలో నుండి ఉన్నటువంటి భయము ఏ విధంగా వెళ్ళగొడతాడు? ఎప్పుడైతే అక్కడ ఆజ్ఞను అతిక్రమించారో వారిలోనికి భయము చొరబడింది. ఈరోజు ప్రేమ దేవుడు వెళ్ళారా, నీవు కూడా దేవుడు చెప్తున్నటువంటి మాటకు, దేవుడు చెప్తున్నటువంటి ఆజ్ఞలకు నువ్వు పాటించకుండా వాళ్ళు అంతే చెప్తారు మనం ఇంతే చేస్తాం అనేటట్లుగా ఉంటే నీ భయముతోనే నువ్వు అదో పాతాళానికి దిగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుళ్ళారా, పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు ఒక మనిషిని ఎన్నో రకాలైన భయాలు పట్టి పీడిస్తున్నాయి. వాటన్నిటిలో నుంచి తప్పించబడాలంటే నీవు దేవుని ఆజ్ఞలను పాటించాలి. దేవుని ఆజ్ఞల అనుసారంగా నువ్వు నడుస్తే నీలో భయము ఉండదు. ఆమేన్. చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుళ్ళారా, ఆకాను ఆజ్ఞను అతిక్రమించాడు. యెరికో పట్టణంలో ఉన్నదంతా కూడా శపించబడినది, దాంట్లో మీరు ఏది ముట్టుకోవద్దని చెప్పాడు. కానీ మనిషి అట ఆశావాది అట. ఎవరు మనిషి? ఆశావాది. ఎంత కావాలన్నా కూడా చాలు అంటాడా? అమ్మ అంటారా? 1,00,000 రూపాయలు ఉన్నోడు చాలు అనుకుంటాడా? 1,00,00,000 రూపాయలు ఉన్నోళ్ళు ఇక నాకు 1,00,00,000 రూపాయలు ఉన్నాయి చాలు అనుకుంటారా? అనుకోరు. ఎంతైనా అంత కావాలి కావాలి కావాలి, తృప్తి లేదు. అయితే దేవుడు చెప్పాడు ముట్టొద్దు, ఎందుకంటే అది శపించబడినటువంటివి. అందరు విన్నారు, కానీ ఈ యొక్క ఆకాను మాత్రం ఏం తీశాడట? బంగారపు కమ్మి, షీనారు పై వస్త్రం, బంగారు కమ్మి అవి తీసి దాచిపెట్టుకున్నాడట. అమ్మ ఏం చేశాడు? చెప్పాలి ఏం చేశాడు? దాచిపెట్టుకున్నాడు. మీరు కూడా ఏమైనా దాచిపెట్టుకున్నారా? జాగ్రత్త, దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దాచిపెట్టుకొని ఏమి తెలవని వారిలాగా దాంట్లోకి పోయి నిలబడ్డాడు. గుంపులోకి పోయి నిలబడి అక్కడ పోయి అపజయం కలిగింది, ఓడిపోయారు, యుద్ధంలో ఓడిపోయారు. అరే ఎందుకు వచ్చింది యుద్ధం అని దైవజనుడు నడిపిస్తున్నటువంటి యెహోషువ గుండెలు బాదుకొని ప్రార్థన చేస్తున్నాడు, ధూళి మీద పోసుకొని. దేవుడు చెప్తున్నాడు, యెహోషువ ఎందుకు ఇంతగానో నువ్వు గుండెలు బాదుకొని ఉంటున్నావు? ఇదిగో శపించబడినది మీలో ఉంది, అందుకే నేను మీకు తోడుగా లేను. ఏంటి ప్రభువా అంటే, నేను ముట్టకూడదు అని చెప్పినటువంటి దాన్ని ముట్టారు. ఎవరు అంటే, మంచిగా అడిగాడు యెహోషువ, ఇంతమందిలో దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమించింది ఎవరు? ముట్టొద్దన్నది ఎవరైనా ముట్టారా అని చెప్తే బయటకు వస్తారా? తీసినోడే ఏమంటున్నాడు? ఒరేయ్ నువ్వు తీసావా?
నువ్వు తీసావా నువ్వు తీసావా అని ఈడే అని అడుగుతా ఉన్నాడు. ఎందుకంటే దొరకను కదా అనుకున్నాడు. కానీ ప్రేమ దేవుళ్ళారా, ఇట్లా కాదు కదా అని చెప్పి దేవుడు చెప్పాడు, ఇదిగో యెహోషువ నేనే నీకు పట్టిస్తానయ్యా అని చెప్పి ఇదిగో గోత్రాల వైజ్గా నిలబడు. గోత్రాలు 12 గోత్రాలు నిలబడ్డాయి. ఆ గోత్రములో ఒక గోత్రము పట్టుబడింది, మిగిలిన గోత్రాలు పోండి అని చెప్పాడు. ఈ గోత్రములో తండ్రి ఇంటి పేరుతో ఉన్నవారు రండి అని చెప్పారు. ఆ తండ్రి ఇంటి పేరు ఉన్నవారు మిగిలిన వారు తప్పించబడ్డారు. ఆ తండ్రి ఇంటి పేరులో ఆకాను పట్టబడ్డాడు. హల్లెలూయా. అందుకని అంటారు, దొరికితేనేమో దొంగ, దొరకపోతే దొర. హల్లెలూయా. నీది కానిది అది ఏదైనా పాపము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీది కానిది, నీ కష్టారితము కానిది అది ఏదైనా పాపము. ఈరోజు మంచిగానే కనబడచ్చు కానీ అది తర్వాతకి నీకు దుఃఖాన్ని తెచ్చిపెడుతుంది. హల్లెలూయా. యాకాను పట్టబడిన తర్వాత చెప్తున్నాడు, అయ్యా నేను పిల్లల గలవాణ్ణి, నాకు ఆడపిల్లలు ఉన్నారు, నాకు అది ఉన్నారు ఇది ఉన్నారు, ఏదో చేశాను అని చెప్పాడు. ప్రేమ దేవుడు ఎక్కదేశావు అంటే ఇదిగో నా డేరాలో దాచిపెట్టాడు. అది గుంట తవ్వి ఆ గుంటలో దాచిపెట్టాడట. ప్రేమైనటువంటి దేవుడు దాన్ని తీసుకొని వచ్చే దేవుడు చెప్పాడు, అటువంటి వ్యక్తిని సమాజంలో నుండి కొట్టివేయండి అని చెప్తే అతను అతని కుటుంబాన్ని మొత్తము తీసుకుపోయి అతనిలో భయం కలిగింది. ఎప్పుడైతే పట్టుబడ్డాడో ఎప్పుడైతే పట్టుబడ్డాడో అతనిలోనికి భయం వచ్చింది. ఇక నేను తప్పించుకోలేను అనేటటువంటి భయము అతనిలోనికి వచ్చింది. ప్రియమైన దేవుళ్ళారా, ఆజ్ఞను అతిక్రమిస్తే దేవుని బైబిల్ గ్రంథంలో ఎన్నో దేవుని ఆజ్ఞలు వ్రాయబడి ఉన్నాయి, ఎంతో దేవుని వాక్యము వ్రాయబడి ఉంది. దేవుని మాటను గనుక నువ్వు ధిక్కరిస్తే, దేవుని ఆజ్ఞలు గనుక నువ్వు లోబడకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా శాపాన్ని అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. హల్లెలూయా. నీ భయములో నుండి ఎవరు నిన్ను విడిపించలేరు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నీకు భయము కలుగుతుందంటే శపించబడినది ఏదైనా నీ ఇంట్లో ఉందేమో. నీకు భయము కొంతమంది అంటారు, అయ్యా ఆ భయము చేత రాత్రంతా నిద్ర పట్టలేదయ్యా అంటారు. అయ్యా నిద్ర లేని రాత్రులు ఎన్నో. కారణం ఏంటమ్మా అంటే భయము గుండెలో ఏదో పెద్ద రాయబడినట్టుగానే భయము. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీ భయములన్నిటిలో నుండి నా దేవుడు నిన్ను తప్పించునుగాక. హల్లెలూయా. నీవు దేవుని ఆజ్ఞలకు లోబడినటువంటి వ్యక్తివైతే నీలోకి భయము ఉండదు, నిర్భయుడుగా నువ్వు బ్రతుకుతావు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ భయపడుతున్నావంటే నీలో ఏమైనా శపించబడినటువంటి అనుభవాలు ఉన్నాయేమో, నీ కుటుంబంలో ఏదైనా శపించబడినది ఉన్నదేమో. ఆకాను ఒక్కడు చేశాడండి, కానీ శిక్ష మాత్రం ఆకాను కుటుంబం అంతటికి శిక్ష పడింది. అవునా కదమ్మా? అవునా కదా? ఆకాను ఒక్కటి తీసుకుపోయి రాళ్ళతో కొట్టి కాల్చేశారా? లేదు. తన కుటుంబం అంతటికి శాపము నిర్మూలము తెచ్చుకున్నాడు. కారణం ఆజ్ఞను అతిక్రమించాడు. ఈరోజు నిన్ను బట్టేనేమో నీ కుటుంబానికి ఆ విధంగా, నిన్ను బట్టేనేమో నీ కుటుంబానికి, లేదా నీ కుటుంబంలో ఎవరిని బట్టో రకమైనటువంటి భయం. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నీకు కలిగినటువంటి భయములన్నిటిలో నుండి నువ్వు విడిపించబడుదువుగాక. హల్లెలూయా. ఆకాను అడిగితే చెప్తున్నాడు, నేను దాచిపెట్టాను అంటున్నాడు. అక్క ఏం చేశాడట? మీరు కూడా దాచిపెట్టారా? దాచిపెట్టొద్దు. ఏం చేయాలి? ఒప్పుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది దాచిపెడుతున్నారు, చాలా మంది కప్పేస్తున్నారు. కనబడట్లేదు కదా, ఓ నేను భక్తురాలనే, నేను భక్తునే అని కప్పేస్తున్నారు. కప్పుకుంటే నీకు ప్రయోజనం లేదు. ఒకరోజు నన్ను పట్టబడతావు. భయము నిన్ను పట్టిస్తుంది.
హల్లెలూయా. ఎప్పుడైతే అతిక్రమములను నువ్వు ఒప్పుకుంటావో దేవుని దగ్గర నుండి కనికరమును నువ్వు పొందుదువుగాక. ఆమేన్. దేవుని వాక్యం ఈరోజు నీతోనే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుళ్ళారా, అందరూ ఒకసారి చెప్దాం. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. కొంతమంది చెప్పట్లేదు, ఆయన చెప్తే నేను చెప్పేది ఏంది అని చూస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్దాం, మన ప్రక్కన వారితో షేకండి చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్దాం, అందరం నవ్వుకుంటూ చెప్దాం. నీకున్నటువంటి భయములన్నిటిలో నుండి యేసయ్య తప్పించునుగాక. ఆమేన్, హల్లెలూయా. భవిష్యత్ ఏంటనే భయమా? ఒకవేళ పిల్లల పరిస్థితి ఏంటి? పెళ్లి సంబంధాలు మంచి వస్తాయో చెడ్డ వస్తాయో, వచ్చేవాడు ఎట్టుంటాడో అనేటటువంటి భయాలు, ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలనేటువంటి భయాలు, వాటన్నిటిలో నుండి దేవుడు నిన్ను తప్పిస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా. అయితే నీలో ఉండవలసింది దేవుని ప్రేమ. ఆమేన్. అది ఎలా ఉండాలి అంటే పరిపూర్ణంగా ఉండాలి. సగం ఉంటే ఇంకా సగం లోకానికి ఇస్తావు. అదే హృదయములో హార్ట్ఫుల్. అందుకని ఇక్కడ పెట్టినటువంటి కానుకలు పేర్లు రాపించారు దైవజనులు. ఏమని? హార్ట్ఫుల్ ఆఫరింగ్స్. నీ హృదయములో నువ్వు ఏదైతే అనుకుంటావో దాన్ని అక్కడే. ఎవరు బలవంతం చేయరు, ఇంకా ఒత్తిడి చేయరు, ఏది చేయరు. నీ హార్ట్ఫుల్గా, హృదయపూర్వకంగా, నీ హృదయం అంతా పరిపూర్ణంగా దేవుని ప్రేమతో నింపబడాలి. లేదయ్యా సగమే. కొందరు ఏమంటారంటే సగమే అంటారు. సగమేమో దేవునికి ఇస్తారు, సగమేమో లోకాన్ని ప్రేమిస్తారు. మొన్న ఎవరో స్టేటస్ పెడితే చూశాను. సంఘములో మంచిగా పాటలు పాడేటటువంటి వ్యక్తి, అది చూస్తే ఒకటేమో యేసు ప్రభుది, ఒకటేమో సినిమాది స్టేటస్లు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంతే. నువ్వు ఉంటేనేమో వెచ్చగానైనా ఉండు, లేదే చల్లగానైనా ఉండు. నులివెచ్చగా ఉంటేనంట ఆయన నోటి నుండి ఉమ్మి వేయదలచి ఉన్నాడు అని చెప్తుంది. హల్లెలూయా. అమ్మా, ఎలాగుండాలి? ఉంటే చెప్పాలి. ఉంటే చల్లగానైనా ఉండాలి, వెచ్చగానైనా ఉండాలి. నులివెచ్చగా ఉంటేనాడు ఏం చేస్తాడు? ఎప్పుడేస్తారు ఉమ్మి? అమ్మ, ఎప్పుడేస్తారు ఉమ్ము? మొహం మీద ఎప్పుడేస్తారు ఉమ్ము? మంచి పని చేసినప్పుడా? ఒకరోజు రాబోతా ఉంది. ఇది నా మాట కాదు, దేవుడే చెప్తున్నాడు ప్రకటన గ్రంథంలో. ముఖము మీద ఉమ్మి వేయదలచి ఉన్నాను, జాగ్రత్త. నీ హృదయములో పరిశుద్ధాత్మ ద్వారా కృమ్మరింపబడినటువంటి ప్రేమ అది పరిపూర్ణముగా నీలోకుంటే నీలో భయము అనేది ఉండదు. ఆమేన్. అదే సగం ఉండి సగం దేవునికి, సగం దేవుని ప్రేమ, సగం లోకం ప్రేమ ఉన్నదనుకో, భయాలు రాక తప్పవు, వాటిల్లో ఉండక తప్పదు. హల్లెలూయా. వాటిలోనే నశించక తప్పదు. రెండవదిగా దేవుడు చెప్తున్నాడు, నీవు ఆజ్ఞలు అతిక్రమిస్తే నీలోనికి భయము చొరబడుతుంది. ఆదామును చూడండి, ఆకానును చూడండి, ఆజ్ఞను అతిక్రమించారు, వారిలోనికి భయము ప్రవేశించింది. దేవుళ్ళారా చూడండి, ఆ భయము వల్ల ఏమైపోయిందండి? వారి ద్వారా మానవ జాతి ఈ రోజు వరకు పాపము వెంటాడుతూనే ఉంది. ఆ రోజు ఆదాము హవ్వలు చేసినటువంటి ఆ యొక్క తప్పిదము వలన, అతిక్రమము వలన, ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా ఆ రోజు మొదలైనటువంటి పాపం ఈ రోజు వరకు మనిషిని వెంటాడుతూనే ఉంది. హల్లెలూయా. ఈ రోజు నువ్వు చేసే పాపము నీ పిల్లలను వెంటాడుతుంది. జాగ్రత్త.
దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఓ నా వరకే పోద్దులే అని నువ్వు అనుకుంటున్నావేమో. పిల్ల పిల్ల తరాలు ఉంటుందని వాక్యం చెప్తుంది. జాగ్రత్త, ఆజ్ఞను అతిక్రమించొద్దు. ఓ ఎన్నో ఆజ్ఞలున్నాయి. నీ పూర్ణ బలముతో నన్ను ప్రేమించమని చెప్పాడు ఆయన. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు ఆయన. హల్లెలూయా. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అన్నాడు. ఈరోజు సన్మానిస్తున్నారా? తల్లిదండ్రులు భారమయ్యే రోజులలో ఉన్నాము, కనబడుతూ ఉన్నాము. హల్లెలూయా. తీసుకుపోయి ఎక్కడో వృద్ధాశ్రయములు వేస్తున్నారు. చచ్చిపో తీసుకొచ్చి దానం చేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకరోజు నువ్వు కూడా వృద్ధుడు కావాలి, వృద్ధురాలివి కావాలి. ఇప్పుడు ఉన్నటువంటి కోడళ్ళే అంత తెలివిగలవారైతే రాబోయే కోడళ్ళు ఇంకెంత తెలియగలవారో. జాగ్రత్త, జాగ్రత్త. ఏమి విత్తుదువో అదిదే కోస్తావు. హల్లెలూయా. జాగ్రత్త. ప్రియమైన దేవుళ్ళారా, వాక్యం చెప్తుంది అవన్నీ కూడా ఆజ్ఞలు. అవన్నీ నీ పొరుగు వానిది దేనిని కూడా నువ్వు ఆశించద్దు. పూసిక పుల్ల కూడా, అమ్మా దేనంట పూసిక పుల్ల కూడా. నాకు గుర్తుండి ఒకరోజు సువార్త చెప్పడానికి వెళ్తే ఎలీషా గారు ఉన్నప్పుడు, వెంకన్నమ్మ గారే నాకు గుర్తుంది, ఏం చేసిందంటే పేపర్ పెట్టి వాళ్ళ ఇంట్లో మంచి చెట్టు ఉంది, పూలు పూసే చెట్టు. ఆ చెట్టు కొమ్మని ఇరుచుకొని వచ్చింది, బ్యాగులో పెట్టుకుంది. ఇరుచుకొని వచ్చి ఎందుకంటే నాటేసుకుందామని చెప్పి బ్యాగులో పెట్టుకుంది. అది ఎట్లనో చూశాడు ఎలీషా గారు. అమ్మ ఏంటమ్మా అది అన్నాడు. చెట్టు అయ్యా, మంచిగా ఉన్నాయి పూలు, తీసుకుందామని పెట్టినా అంటే తీసుకపోయి ఈ పక్కడ తీసుకుపోయి ఏంటంటే పొరుగు వారిది పూసిక పుల్ల కూడా ఆశించొద్దని పో అని చెప్పగానే, అయ్యా ఏం కాదులే, అంత దూరం పోవాలంటే పో ఇక్కడే ఉంటావని చెప్తే ఆమె పోయి ఆమెను అడిగి మరి మళ్ళీ తెచ్చుకుంది ఎమ్మటి. హల్లెలూయా. ప్రియమైన దేవుళ్ళారా, ఏంటంటే పొరుగు వానిది నువ్వు దేనిని ఆశించొద్దనేది అది వాక్యము. ఈరోజు పొరుగువారి ఎన్ని ఆశిస్తున్నారు? పొరుగువాని ఎద్దును ఆశించొద్దంట, పొరుగువాని భార్యను ఆశించొద్దట, పొరుగువాని భర్తను ఆశించొద్దట. ఒకవేళ ఆజ్ఞను అతిక్రమిస్తే నువ్వు పాపము చేసినటువంటి వ్యక్తివి. నిన్ను ఎవరు తప్పించలేరు. నీ భయముల నుండి ఎవరు నిన్ను విడిపించలేరు. జాగ్రత్త. ఈరోజు ఏదో బలం ఉందని, ఏదో ఉందని నువ్వు మంచిగా ఉండొచ్చు, కానీ తర్వాత భయంకరంగా ఉంటాయి రోజులు. హల్లెలూయా. నీ భయములన్నిటిలో నుండి దేవుడు నిన్ను విడిపించునుగాక. ఆమేన్. మూడవదిగా ఒక చిన్న మాట చదువుకొని నేను ముగించేస్తాను. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం. అమ్మ అందరు వినాలి. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. అందరం చెప్దాం హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా. వాక్యము నీతో మాట్లాడుతూ ఉంది. నా ఉపదేశము ఎవరైతే అంగీకరిస్తారో వారు సురక్షితముగా ఉంటాడు. హల్లెలూయా. వారు నిర్భయముగా ఉంటారు. కీడు వచ్చునన్న భయము నెమ్మదిగా ఉండును. ఈరోజు ఎటు నుంచి కీడు వస్తుందో అర్థం కావట్లేదు. నలుదిక్కుల నుంచి కీడు. మా పొద్దున్నేస్తే కీడు సంబంధించినటువంటి మాటలు వింటున్నాం. కీడు 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 కీడు. ఈరోజు ఆ కీడు వస్తుంది అనే భయము నుండి నువ్వు తప్పించబడాలి అంటే దేవుని ఉపదేశమును అంగీకరించే వ్యక్తివై ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానికి గనుక నువ్వు చోటిస్తే, దేవుని ఉపదేశము నువ్వు వినగలిగితే, నువ్వు నిర్భయముగా సురక్షితముగా నివసిస్తావు. అందులో ఒకటి భయము లేకుండా నువ్వు
నెమ్మదిగా ఉంటావు. హల్లెలూయా. చెప్దాం అందరం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. నా ఉపదేశమును అంగీకరించువాడు, మనుషుల మాటలు కాదండి, దేవుని ఉపదేశము, దేవుని వాక్యము, లోతైన మర్మాలు, గూఢమైన సంగతులు, ఉపదేశం. ఆ ఉపదేశము గనక నువ్వు వినగలిగితే, నువ్వు అంగీకరించగలిగితే, దాని ప్రకారము నువ్వు ప్రవర్తించగలిగితే, కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉందువుగాక. హల్లెలూయా. దేవుని వాక్యం నీ గుండెల్లో ఉంటే నీకు భయముకు చోటు ఉండదు. దేవుని ఉపదేశము నువ్వు అంగీకరిస్తే నీకు భయము కలగదు. దేవుడు వాటన్నిటిలో నుంచి నిన్ను విడిపిస్తానని చెప్తూ ఉన్నా. హల్లెలూయా. ఒకరోజు అందరూ కూర్చొని పాట పాడుతూ ఉన్నారట. ఏమని? నేను భయపడను, ఇక నేను భయపడను అనే పాట పాడుతూ ఉన్నారట. పాడుతూ ఉంటే ఉన్నట్టుగుండి పైన సూర్యులో నుండి ఒక పాము ఊడి వాళ్ళ మధ్యలో పడదట. ఆ పాము వాళ్ళ మధ్యలో పడేసరికి నేను అన్నరిగా ఎటోళ్ళు అక్కడ పారిపోతూనే ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మాట మాత్రం నేను చెప్పాలి, నేను భయపడను. కానీ ఆ పాము అక్కడ పడంగానే ఎవడో పిల్లోడు వేసిండు. వీళ్ళు భయపడరాట. వీళ్ళ భయాన్ని ఎంతవరకు చూద్దాం. లబ్బర పాములు ఉంటాయి కదా, ఆ లబ్బర పామును పైనుంచి కిందికి అట్లా పడేసిండట ఎవడో. ఎటోడు అటు ఊరుకు. ఈరోజు ప్రేమైన దేవుళ్ళారా, ఈరోజు ఏ రకమైనటువంటి భయము నిన్ను వెంటాడుతుందో, ఏ రకమైన భయము చేత నువ్వు కృంగి 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 కృషించిపోతున్నావో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీకు కలుగుతున్నటువంటి భయములన్నిటిలో నుండి నేను నిన్ను తప్పిస్తాను. ఆమేన్. ఈ 11 నెలలు, అమ్మ వినండి, రేపైతే 12వ నెల చివరి నెలకు వెళ్తాం. ఈ 11 నెలలు ఏ భయముతోనైతే నువ్వు బాధపడ్డావో, ఏది వస్తుందని నువ్వు దిగులు పడ్డావో, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 11వ నెల చివరి రోజున నీకు కలుగుతున్నటువంటి భయములన్నిటిలో నుండి నా దేవుడు నిన్ను విడిపించునుగాక. హల్లెలూయా. నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉండినట్లు నీవు కూడా ధైర్యముగా ఉందువుగాక. హల్లెలూయా. ఉపదేశము అనగా మారు మనస్సు. చెప్పండి, ఏంటిది? మారు మనస్సు. నీటి బాప్తిస్మము, పరిశుద్ధాత్మ నింపుదల, వేరుబాటు జీవితము, ఇంకా దైవిక స్వస్థత, దేహ విమోచన. ప్రియమైన దేవుళ్ళారా, పరిశుద్ధత. నీవు కనుక ఈ 7 మెట్లు ఎక్కగలిగితే, సొలొమోను గారు ఒక సింహాసనము చేయించాట, దానికి 7 మెట్లు పెట్టాడట. అమ్మ వింటున్నారా? దానికి 7 మెట్లు పెట్టారు. ఆ 7 మెట్లు ఎక్కగలిగితేనే ఒక వ్యక్తి ఆ సింహాసనాన్ని చేరుకుంటాడు. అదే బాప్తిస్మం అనే మెట్టు. చాలా మంది మారు మనసు అనే దగ్గరే ఉండి, నేను మారు మనసు పొందాను కదా, ఇక నాకు సింహాసనం వస్తుంది అనుకుంటున్నారు. కొందరు బాప్తిస్మము దగ్గరే ఉండి, నాకు వస్తుందిలే సింహాసనము అన్నాడు. కానీ ప్రేమ దేవులారా, 7 మెట్లు ఈ ఉపదేశాన్ని నువ్వు అంగీకరించగలిగితే, అదే అంటాడు, నా ఉపదేశమును అంగీకరించు, అప్పుడు నీకు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉంటావు. పరలోక ప్రార్థనలో కూడా దేవుడు నేర్పించిన ప్రార్థనలో ఆయన అన్నాడు, మమ్మల్ని కీడులో నుండి అనగా దుష్టుల్లో నుంచి మమ్మల్ని తప్పించి, కీడులో నుంచి మమ్మల్ని తప్పించి ప్రభువా అని ప్రార్థన చేయాలట. హల్లెలూయా. తండ్రి,
ఈరోజు ప్రభువా ఉదయాన్నే నువ్వు లేచినప్పుడు, అయ్యా ఈరోజు నాయన ఏ కీడు రాకుండా నన్ను నా కుటుంబాన్ని కాపాడు నాయన అని నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నిశ్చయముగా నీ యొక్క విచారణ, నీ యొక్క ప్రార్థన విని నీకు ఉత్తరం ఇచ్చి నీకు కలుగుతున్నటువంటి భయములన్నిటిలో నుండి ఆయన నిన్ను విడిపించగల సమర్థుడు, శక్తిగల దేవుడు. ఆమేన్. అందరం చెప్దామా? హల్లెలూయా. ఉపదేశం అంటే ఏంటి చెప్పండి? మారు మనస్సు. అమ్మ చెప్పాలి. ఏంటిది? మారు మనస్సు. మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. ఇక ఎంతమంది మారు మనసు పొందారంటే చేతులు ఎత్తుతారు. కానీ దానికి తగిన ఫలమును ఫలిస్తున్నావా? రెండవది నీటి బాప్తిస్మము. మూడవది పరిశుద్ధాత్మ నింపుదల. నువ్వు బాప్తిస్మము తీసుకుంటే దేవుడు నీతోనే ఉంటాడు. ఎప్పుడైతే నింపుదల కలిగి ఉంటావో ఆయన నీలోనికి వచ్చి నీతో నివాసము చేస్తాడు ఆయన. హల్లెలూయా. నాలుగవదిగా మనం చూస్తే వేరుబాటు జీవితం. ఈ లోకానికి వేరై అంటాడు. ఈ లోకానికి నువ్వు వేరై జీవించాలి. నాలుగవదిగా మనం చూస్తే పరిశుద్ధత, సంపూర్ణత. ఆయన అంటాడు, నేను పరిపూర్ణును కనుక మీరు కూడా పరిపూర్ణులై ఉండండి. విశ్వాసిగానే ఉండకూడదు. విశ్వాసి పరిశుద్ధుడు కావాలి, పరిశుద్ధుడు పరిపూర్ణుడు కావాలి, సంపూర్ణుడు కావాలి. తర్వాత దైవిక స్వస్థత. ఆరవది దైవిక స్వస్థత. ఏడవది దేహ విమోచన. ఈ దేహము నుండి మనము విమోచించబడాలి. ఎందుకయ్యా అంటే ఈ దేహము ఇది రక్తము మాంసము కలిగి ఉన్నాయి. ఈ దేహము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనదు అని వాక్యం చెప్తుంది. ఈ దేహము నుండి నువ్వు ఎప్పుడైతే విమోచింపబడతావో అప్పుడే నువ్వు దేవుని రాజ్యములోనికి వెళ్ళగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే ఉపదేశం. ఈ ఉపదేశమును నువ్వు అంగీకరించి నువ్వు నడవగలిగితే కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉందువుగాక. హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆదివారం ఎలాంటి భయముతో వచ్చావో దేవుడు నీతో మాట్లాడుతున్నా. ఎలాంటి భయంతో ఇక్కడ కూర్చున్నావో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు కలిగినటువంటి భయములన్నిటిలో నుండి దేవుడు నిన్ను తప్పించునుగాక. ఆమేన్. 3 విషయాలు చెప్పాను. ఒకటి, ప్రేమలో భయం ఉండదు. దేవుని ప్రేమ నీ హృదయంలో సమృద్ధిగా కుమ్మరింపబడినప్పుడు నీలో భయానికి తావుండదు. రెండవదిగా, ఆజ్ఞను నువ్వు అతిక్రమిస్తే నీలోనికి భయం చొరబడుతుంది. మూడవది, నువ్వు ఎప్పుడైతే ఉపదేశము, ఎప్పుడు మరియమ్మ కథ, లాజరు కథ, జక్కయ్య కథే కాదు, ప్రియమైన దేవుడారా, లోతులోకి వెళ్ళాలి. ఉపదేశము నువ్వు అంగీకరిస్తే నువ్వు సురక్షితంగా ఉంటావు. కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉందువుగాక. దేవుడు చెప్తున్నాడు, ఇగో ఇటు పక్క 1000 మంది పడినా, ఇటు పక్క 10,000 మంది కూలినా అపాయము నీ వద్దకు రాదు. హల్లెలూయా. ప్రియమైన దేవుళ్ళారా, ఆయన అంటాడు, ఒకవేళ రోగాలకు భయపడుతున్నావా? ఏమంటున్నాడు 91వ కీర్తనలో ఆయన, ఏ తెగులు నీ గుడారము సమీపించదు.
మధ్యాహ్నమందు పాడు చేయు రోగమైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను నీవు భయపడకుందువు. ఎందుకయ్యా అంటే 4వ మాటగా ఆయన అంటున్నాడు, ఇదిగో మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. హల్లెలూయా. అలాంటి వారికి భయాలు ఉండవు. మహోన్నతుని చాటునను నివసించు, ఆయనను ఆశ్రయించు. ఇటు పక్క అపాయం వచ్చిన, ఇటు మంది 10,000 మంది కూలిన అపాయము నమ్ముతున్నావా? చాలా మంది నీరసం అయిపోయారు, టైం అయిందట్టుంది. హల్లెలూయా. ఆ ఆహారం కంటే ఈ ఆహారము చాలా బలమైంది. కొంచెం లేట్ అయింది నాకు రావడానికి. హల్లెలూయా. ప్రియమైన దేవుళ్ళారా, ఇది మన ఆత్మలను బలపరుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అందుకని అన్నాడు, ఇదిగో మీరు అక్షయమైన ఆహారము కొరకు కాక, క్షయమైన ఆహారము కొరకు కాక అక్షయమైన ఆహారము కొరకు మీరు పోరాడండి అన్నాడు. కష్టపడమన్నాడు. అక్క దేని కొరకు చెప్పాలి. క్షయమైపోద్ది. ఇప్పుడు తింటే మళ్ళీ సాయంత్రానికి ఆకలైద్ది. ఇది క్షయమైపోయే ఆహారం. కానీ బైబిల్ గ్రంథం, దేవుని వాక్యం అక్షయమైన ఆహారము. హల్లెలూయా. ఈ ఆహారము మన ఆత్మను ఉత్తేజపరుస్తుంది. ఈ ఆహారము మన యొక్క ప్రాణాలను లేవనెత్తుతుంది. మనకు కలుగుతున్నటువంటి ప్రతి భయములో నుండి మనల్ని విడిపించి ఉన్నతమైన స్థానానికి దేవుడు మనల్ని నిలబెడతాడు. హల్లెలూయా. దేవుడు ఈ మాటలు మనందరి వెనుకల్లో ఆశీర్వదించునుగాక. మీకు కలుగుతున్నటువంటి భయములన్నిటిలో నుండి నా దేవుడు విడిపించునుగాక. రాబోయే రోజులలో దేవుడు మిమ్మల్ని నిర్భయులుగా, సింహము వలె ధైర్యముగా చేయునుగాక. అందరం లేచి నిలబడదాం.